నమస్తే, నేను మాధురి మ్యూజియం మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి మనము ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్స్ చూద్దామండి. ఇప్పుడు అంతా వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి ప్యూర్ కాటన్స్ చూద్దాము. ఇందులో ఏం మిక్స్ ఉండదు, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ వీడియోలో చూసే శారీస్ అనేవి వితౌట్ బ్లౌజ్ వస్తాయి. మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లైట్ గా స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. స్టార్చ్ లేకుండా కట్టుకోవాలనుకున్నప్పుడు బాగానే ఉంటాయి. ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ వస్తాయండి, అవి గుర్తు పెట్టుకోండి. ఫాస్ట్ గా స్టాక్ చూసేద్దాం రండి. ఇదంతా జామ్దాని వీవింగే ఉంటుంది. మీకు వీటిని మనం టన్ శారీస్ అని కూడా అంటాము, బెంగాల్ కాటన్ శారీస్ అని కూడా మనం అంటాము. చూసారు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి. లైట్ గ్రే కి డార్క్ గ్రే, అలాగే జామ్దాని వర్క్ వచ్చింది మల్టిపుల్ కలర్స్ లో. మనం కనుక ఈ డార్క్ కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే ఇందులో ఉన్న రమా గ్రీన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. దీనికి బాగుంటుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది మీకు ఏమి పోగులు రావడం అలా ఏమి ఉండదు, ఎందుకంటే మంచి వీవింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది. కాటన్, బెంగాల్ కాటన్ మనందరికీ ఐడియా ఉంది. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి 1500 అండి. నెక్స్ట్ అందులోనే దీనికి ఒక పింక్ అండి, మంచి ఆనియన్ పింక్. ఇది చూసినట్టయితే డార్క్ ఆనియన్ పింక్. దీని మీద కూడా మనకి గ్రే అండ్ లైట్ ఎల్లో కలర్ తో మనకి జామ్దాని వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా. ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది. మనకి 5.5 మీటర్స్ శారీ ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి, ఇది మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ థ్రెడ్ అయితే రాదు బయటికి, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 1500 అండి. నెక్స్ట్ ఇది చూస్తే మంచి గ్రీన్ అండి, రమా గ్రీన్ లో లైట్ కలర్ అనుకోవచ్చు, డార్క్ రమా గ్రీన్ కాదు, లేదా సీ గ్రీన్ అని కూడా అనొచ్చు. సీ గ్రీన్ లో మనకి బార్డర్ పింక్ అలాగే గ్రే కలర్ తో జామ్దాని వర్క్ వచ్చింది. మనం ఈ పింక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ వద్దు అనుకుంటే ఇది గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, మీరు చూడొచ్చు. ఇలా వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఒక వాష్ 2 వాషెస్ అయ్యాక ఎవరికైనా స్టార్చ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఈ స్టార్చ్ పెట్టుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది. వీటికి సమ్మర్ లో అయితే చక్కగా వాడుకోవచ్చు ఈ శారీస్. మీకు ఎన్ని వాషెస్ అయినా ఇవి పాడుకోవాలి. దీని కాస్ట్ కూడా 1500. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ పేస్టల్ షేడ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఆప్ట్ అవుతుందండి. ఈ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్, అంటే శనగపిండి కలర్ కాదు, అట్లని వైట్ కాదు, క్రీమ్ షేడ్ అండి. మంచి మన క్రీమ్ లో కూడా ఒకలాంటి మంచి షేడ్ అండి. అంటే కొంచెం ఎలా అంటే మన గోధుమ పిండి కలర్ లో కొంచెం ఆ లైట్ షేడ్ వస్తుంది. దీనిపైన మనకి మోటివ్స్ చేంజ్ అయ్యాయి, చిన్న చిన్న బర్డ్స్, చిన్న మన మొగ్గలు అంటాం కదా, పూల్ మొగ్గలు, ఆ వీవింగ్ ఉంది. ఇది శారీ అంతా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ ఓవర్ ఇట్లా లతల్లాగా వచ్చింది బార్డర్ లో. దీనికి కూడా మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చండి, ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమే. మీకు ఏవి కూడా ఇలా పోగులు రావడం అలా ఏమి జరగదు. మీరు ఇందులో ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నారంటే చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి 1550 అండి. ఇవన్నీ ఈ వీవింగ్ 1550. నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ లేదా హార్లిక్స్ కలర్ అని అనొచ్చు. మనకి హార్లిక్స్ పౌడర్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ ఉంటుంది. దానికి వచ్చేసి మనకి సీ గ్రీన్ బార్డర్ వచ్చింది. చూసారు కదా, సీ గ్రీన్ బార్డర్ వచ్చి మనకి బార్డర్ లో ఆల్ ఓవర్ ఇలా లతల్లాగా వచ్చింది జామ్దాని వీవింగ్. శారీ అంతా చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి. చూసారు కదా, చాలా బాగుంది. ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇది కూడా మనకి 1550 అండి, 1550 దీని కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక రకమైన బెంగాల్ కాటన్. చూసారు కదా, ఇదేంటంటే మన సౌత్ కాటన్ లాగా బార్డర్ వచ్చింది వీవింగ్. చిన్న చిన్న బుటీస్ అండి, జస్ట్ మన బొట్టు బిళ్ళ సైజ్ లో బుటీస్ వచ్చాయి శారీ అంతా. ఇది వచ్చేసి మంచి గ్రే షేడ్ వచ్చింది, గ్రీన్ కి పెసర్ గ్రీన్ అండి. ఇది డార్క్ పెసర్ గ్రీన్ కాదు, లైట్ పెసర్ గ్రీన్, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి. ఇదేంటంటే ఎవరైనా బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 1300, 1300 అండి. ఇవి 1300 చిన్న బుటీస్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా క్వాలిటీ వైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ చీకు కలర్ అండి, లైట్ సపోటా కలర్ అనొచ్చు, లైట్ ఆనియన్ పింక్ అయినా అనొచ్చు. దానికి వచ్చేసి బ్లూ కలర్ తో మీకు సౌత్ కాటన్ లాగా ఇలా బార్డర్ వచ్చింది. అలాగే సేమ్ మన బొట్టు బిళ్ళ సైజ్ లో బుటీస్ వచ్చాయండి. మొత్తము శారీ అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చి బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది. ఇదైతే మంచి నావీ బ్లూ బ్లౌజ్ పేర్ చేసుకున్నారంటే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. ఇది కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా నచ్చుతుంది. దీని కాస్ట్ కూడా మనకి
దీని కాస్ట్ కూడా మనకి 1350 అండి. సారీ, నెక్స్ట్ చూసారు కదండి, ఇది మంచి చీకు కలర్, లైట్ సపోటా కలర్, లైట్ ఆనియన్ పింక్ అనుకోవచ్చు. దీనికి మంచిగా బ్లూయిష్ గ్రే, అంటే ఒకలాంటి బ్లూ అండ్ గ్రే మిక్స్ అయితే వచ్చే కలర్ తో బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా చిన్నగా మన బిందీ సైజు, మన బొట్టు బిల్లు సైజులో బుటీస్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే మనం అసలు ఒంటి మీద వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి. అసలు ఈ కలర్ కూడా చూసారా ఎంత సెటిల్డ్ గా ఉందో. ఇవన్నీ సెటిల్డ్ కలర్స్ అండి, ఎందుకంటే సమ్మర్ కి ఇలాంటి కలర్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి మనకి సమ్మర్ లో. చూసారు కదా, ఇది వేసుకుంటే బ్లూ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా డీసెంట్ గా ఉంటాయి. దీని కాస్ట్ కూడా 1300 అండి, 1300. నెక్స్ట్ ఇందులోనే మంచి డార్క్ పెసర కలర్, మన ఒరిజినల్ పెసర గింజ ఎలా ఉంటుందో ఆ కలర్ అండి. ఇది డార్క్ షేడ్, దానికి కూడా మంచి బ్లూ కలర్ తో బార్డర్ వచ్చింది. సౌత్ కాటన్ వచ్చే బార్డర్స్ లాగా కింద పైన మంచి ఓవెల్ బార్డర్ వచ్చింది. శారీ మధ్యలో కూడా మీకు మొత్తం బుటీస్ వచ్చాయండి, స్మాల్ సైజ్ బుటీస్ వచ్చాయి. చూసారు కదా, చాలా డీసెంట్ గా ఉంది. దీనికి కూడా మనం ఈ బార్డర్ లో బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్టికులర్ గా పెద్దవాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, కానీ పర్టికులర్ గా పెద్దవాళ్ళకి 50 క్రాస్ అయిన వాళ్ళకి సమ్మర్ లో అయితే కాటన్ శారీస్ నచ్చుతూ ఉంటాయి. ఈ కాటన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక లైట్ గా స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 1300, 1300 అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా జామ్దానియే, దీంట్లో వీవింగ్ ఎక్కువ ఉంటుంది, టెంపుల్ బార్డర్ వస్తుందండి. ఇలా చూసారు కదా, మంచి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపుల్ బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా చిన్న చిన్న లీవ్స్ తో మీకు జామ్దాని వర్క్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి ఇలా జామ్దాని వర్క్ వచ్చింది. ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ అండి, మనం ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు వీటికి. చూసారు కదా, ఇవి కూడా మంచి సెటిల్డ్ కలర్, ఇది మంచి పింక్, చాలా బాగుంది. పింక్ అయితే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1500, 1500. అలాగే ఈ ఎపిసోడ్ లో లాస్ట్ శారీ గ్రీన్ కి బ్రౌన్ కాంబినేషన్, చూసారు కదా, గ్రీన్ కి బ్రౌన్ కాంబినేషన్, టెంపుల్ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మీకు జామ్దాని వర్క్ వచ్చింది, పళ్ళులో కూడా జామ్దాని వర్క్ వచ్చింది. మీరు ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి 1500 అండి. చూసారు కదా, ఈ కలర్ కూడా చాలా అంటే బ్రైట్ గా ఉంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే. సమ్మర్ లో ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటాం మన కాటన్ శారీస్. సో ఈ స్టాక్ లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. దీని వాష్ కేర్ వచ్చేసి హ్యాండ్ వాష్ అండి, దీనికి డ్రై వాష్ అవసరం లేదు. మీరు ఇంకే స్టార్చ్ ఇంట్లో పెట్టుకోలేకపోతే రోలింగ్ ఇచ్చుకోండి. ఒక 4-5 వాషెస్ తర్వాత ఇప్పుడు అవసరం లేదు. 4-5 వాషెస్ తర్వాత మీకు మెత్తగా అనిపిస్తుంది, కొంచెం స్టార్చ్ కావాలంటే రోలింగ్ ఇచ్చుకోండి, లేదంటే మెత్తగా అయితే అలాగే కట్టేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్ వాష్ అండి, టోటల్లీ హ్యాండ్ వాష్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.